మీ లతాని మాట్లాడుతున్నాను. ఈరోజు బిగ్ బాస్ సీజన్ 8 దాంట్లో రోహిణి ఎలిమినేట్ అవ్వడం జరిగింది. ప్రోమోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఓకేనా? ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ అని వస్తుంది, బెల్ ఐకాన్ కొట్టండి ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు ఈరోజు సాటర్డే ఎపిసోడ్లో నాగార్జున గారు రావడం జరిగింది. దాంట్లో నువ్వు చేసిన తప్పు ఏమిటి అని గౌతమ్ లేపి అడగటం జరిగింది. మన నిఖిల్కి గౌతమ్కి జరిగిన ఇష్యూ గురించి నాగార్జున సారు నిఖిల్కి సపోర్ట్ చేస్తూ మాట్లాడాడు. దాంట్లో గౌతమ్ తన తప్పు ఏందో చెప్పినా కూడా అప్పుడు నువ్వు నిఖిల్ని యష్మిని వాడుకుంటున్నావా, నువ్వు ఎందుకు అడిగావు గౌతమ్ అని నాగార్జున సారు గౌతమ్ని అడిగితే, దాంట్లో నేను యష్మిని వాడుకున్నాను, నేను కాదు వాడుకోవటం, నువ్వే వాడుకుంటున్నావు అని నిఖిల్ చెప్పడం జరిగింది. దాంట్లో గౌతమ్ని టార్గెట్ చేసినట్టు అనిపించింది మనకి నాగార్జున సారు. తర్వాత నిఖిల్ని నువ్వు గౌతమ్ కావాలనే కొట్టాడా అని నిఖిల్ని నాగార్జున గారు అడగటం జరిగింది. నేను కావాలని కొట్టలేదు సార్, అనుకోకుండా తగిలింది అని నిఖిల్ చెప్పడం జరిగింది. సో ఆ వీడియో ప్రోమోని ఒకసారి చూపించి గౌతమ్ కూడా అనుకోకుండా తగిలింది, దాని తర్వాత నువ్వు గౌతమ్కి నిజంగానే సారీ చెప్పావా, మామూలుగా చెప్పావా అని లోపల ఉన్నటువంటి అందరినీ అడిగాడు నాగార్జున గారు. అందరూ నిఖిల్ మామూలుగా గౌతమ్ చెప్పాడు కాబట్టి చెప్పాడు, అంతేగాని తను ఇష్టపూర్వకంగా చెప్పలేదని చెప్పి జరగడం లేదు సార్, నేను నిజంగానే చెప్పానంటే ఏం రోహిణి నీకు ఎలా అనిపిస్తుంది అని అంటే, నాకు తన ఇష్ట ప్రకారం చెప్పలేదు అని అనిపిస్తుంది సార్, తను గౌతమ్ చెప్పాడు కాబట్టి సారీ చెప్పాడు అని ఎలా ఉందంటే ఆడియన్స్ కూడా అలాగే అనిపిస్తుంది నిఖిల్ అని నాగార్జున గారు నిఖిల్కి చెప్పడం జరిగింది. మన దాంట్లో నాది ఎలాంటి తప్పు లేదని నిఖిల్ చెప్పడం జరిగింది నాగార్జున గారికి. నాగార్జున గారు గౌతమ్ని ఎత్తి చూపించడం జరుగుతుంది అనేలా మనకి అనిపిస్తుంది. నెక్స్ట్ అందరినీ నిలబెట్టి ఇక్కడ ఏ బొమ్మ అయితే కింద పడిపోతుందో వాళ్ళు ఎలిమినేషన్ అని నాగార్జున గారు చెప్పడం జరిగింది. అక్కడ రోహిణి బొమ్మ ఎలిమినేట్ అయ్యింది. సో సాటర్డే ఎపిసోడ్లో రోహిణి ఎలిమినేట్ అయ్యింది. నెక్స్ట్ ఎలిమినేట్ అయిన తర్వాత ఎవరు హీరోలు ఎవరు విలన్లు అని చెప్పానని స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత రోహిణిని అడిగాడు నాగార్జున గారు. అప్పుడు ఫస్ట్ అవినాష్ బొమ్మని పెట్టింది రోహిణి. అవినాష్ వచ్చినప్పటాంచి వైల్డ్ కార్డ్గా వచ్చిన తర్వాత తన ఆట ఎంతో ఇంప్రూవ్ అయింది, చాలా బాగా ఆడాడు. వైల్డ్ కార్డులో వచ్చిన వాళ్ళందరికంటే అవినాషే బాగా ఆడుతున్నాడని అనిపిస్తుంది సార్ అని ఫస్ట్ అవినాష్ని చెప్పింది. నెక్స్ట్ గౌతమ్ బొమ్మ పెట్టింది. గౌతమ్ పెట్టిన తర్వాత గౌతమ్ నీ గేమ్ అయితే చాలా బాగుంది, కాకపోతే నువ్వు అందరితో హోమ్లో కలిస్తే ఇంకా బాగుంటుంది, కాకపోతే నీలో నువ్వే ఉంటున్నావు ఒక్కడిగా, సోలోగా కాకుండా అందరితో కలువు, అప్పుడు బాగుంటుంది, సరే నీ గేమ్ నీ ఇష్టం అని గౌతమ్ పెట్టింది జరిగింది. తర్వాత ప్రేరణ నా క్యూట్ గర్ల్ అని చెప్పి ప్రేరణని పెట్టడం జరిగింది. తర్వాత విలన్స్ ఎవరంటే వీళ్ళు విలన్స్ అయితే కాదు సార్, కాకపోతే గేమ్లో హౌస్లో నాకు కొద్దిగా ఇబ్బంది అనిపించింది, అందువల్ల విలన్స్ వీళ్ళు పెడుతున్నానని చెప్పి ఫస్ట్ విష్ణుప్రియ అని పెట్టింది. విష్ణుప్రియ నువ్వు ఆ రోజు గేమ్ ఆడేటప్పుడు నువ్వు నన్ను అట్లా అడగటం నాకు కొంచెం నచ్చలేదు, సో అందువల్ల నీ గేమ్ ఇంప్రూవ్ అవ్వాలని చెప్తున్నాను, అందువల్ల నీ బొమ్మ పెట్టాను. నెక్స్ట్ నబిల్, ఏదైనా సరే మనం చెప్పేటప్పుడు ఫస్ట్ వినాలి, విన్నాకే తర్వాత మాట్లాడితే బాగుంటుంది. మనం గేమ్ గెలిస్తే సరిపోదు, గేమ్ ఎలా ఆడామనేది కూడా కావాలి, అది చూసుకొని ఆడి నబిల్ అని నబిల్ బొమ్మ పెట్టింది. తర్వాత వచ్చి నిఖిల్ బొమ్మ పెట్టింది. నిఖిల్ నువ్వు గేమ్ చాలా బాగా ఆడుతున్నావు, కాకపోతే గేమ్ అయిపోయాక దాన్ని అంతటితో వదిలేయకుండా హౌస్లోకి వచ్చి నువ్వు దాని గురించే ఎత్తుతున్నావు ప్రతిసారి, అట్లా ఎత్తకుండా ఓన్లీ గేమ్లోనే చూసుకొని హౌస్లోకి వచ్చినప్పుడు ఫ్రీగా అందరితో బాగుండు నిఖిల్, అదైతే అట్లా ఆడితే గేమ్ బాగుంటుంది, ఇదే నా సజెషన్ మీ అందరికీ. ఆల్ ది బెస్ట్ అని రోహిణి చెప్పడం జరిగింది. ఇంకా సాటర్డే ఎపిసోడ్ ఇంతటితో ముగియటం జరిగింది. ఓకేనా? ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. ఇంకా సండే ఎపిసోడ్ గురించి రేపు చూద్దాం. థ్యాంక్ యూ.